నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. సాక్షిలో ఫామ్ హౌస్ ఇటుకలు కూడా మిగలవు అనే వార్తను బ్యానర్ ఐటమ్గా సాక్షి పత్రిక తీసుకున్నది. ఇందులో మమ్మల్ని టచ్ చేస్తే కార్యకర్తలు ఊరుకోరు, సీఎం రేవంత్ రెడ్డి, మా ప్రభుత్వాన్ని పడగొడతామని కొందరు ప్రగల్భాలు, మేము అయ్య పేరు చెప్పుకునే అధికారంలోకి రాలేదు, కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మనండి, ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో చెప్తాం, తెలంగాణ 2050 పేరిట రాష్ట్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, హైదరాబాదు అభివృద్ధిని అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నాలు, అలాంటి వారికి నగర బహిష్కరణ శిక్ష, కబ్జాలపై ఉక్కుపాదం, మూసీని ప్రక్షాళన చేస్తామంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఓ ప్రధానమైన వార్తగా సాక్షి పత్రిక తీసుకున్నది. వీటితో పాటుగా కాళ్ళ బేరం ఓకే, ఎట్టకేలకు బీజేపీతో కుదిరిన చంద్రబాబు పొత్తు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా, హైదరాబాదులో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం అనే వార్త, బీఆర్ఎస్ టెంపరరీ పార్టీ అని డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే అనే ఒక వార్త కూడా ఉన్నది. ఇక ఈశాన్యంలో అభివృద్ధి వేగవంతం, నరేంద్ర మోదీ శనివారం అస్సాంలోని కజీరంగా నేషనల్ పార్కులో ప్రధాని మోదీ ఏనుగు సఫారీ ఫోటోతో కూడిన ఒక వార్త కూడా ఉన్నదిగా, అక్రమాల టైటానిక్, మద్యం ఎలైట్గా అమ్ముతామంటూ రంగంలోకి, తొలి విదేశీ మద్యం విక్రయం పేరుతో ప్రవేశం, ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లిక్కర్కు అనుమతి, ఆనక A4 షాపుల్లోనూ భాగస్వామ్యం, అడిగిందే తడుగు అన్ని అనుమతులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ దానికి సంబంధించిన కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది సాక్షిగా. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్, జూన్ నెల జీతంతో చెల్లింపు, 7 ఏళ్ల బకాయిలు మాత్రం పదవీ విరమణ సమయంలోనే, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లింపు తాజాగా ప్రకటించిన ప్రభుత్వం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. 65 ఐటీఐలో స్కిల్ సెంటర్లు, టాటా గ్రూప్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఇక ఈనాడులో బ్యానర్ ఐటెం కింద చైనా జడిసేలా సొరంగం, 13,000 అడుగుల ఎత్తున డ్రాగన్, దేశం సరిహద్దున సేనల తరలింపుకు అని చెప్పి ఫోటోతో కూడిన ఒక వార్తను మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటితో పాటుగా అభివృద్ధిని అడ్డుకుంటే నగర బహిష్కరణ, మెట్రో విస్తరణ ఆపాలనుకునే వారికి శిక్ష తప్పదు, సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటు ఏపీలో కూటమిదే విజయదుందుబి, ఆంధ్రప్రదేశ్లో తెదేపా, జనసేన, భాజపా కలిసి పనిచేయాలని నిర్ణయం అనే వార్త ఉన్నది. చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ, భారీగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి పార్టీలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. తెల్ల రేషన్ కార్డు ఉంటే కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు వాడకుంటే దరఖాస్తు చేసుకోవాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పిన ఒక మాటలకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ అనే వార్త మొదటి పేజీలోనే ఉన్నది. ఇందులో కనిష్టం 5,851 రూపాయలు, గరిష్టము 8,467 రూపాయలుగా ఉన్నది. అది ఇక ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, పదవి కాలం 3 ఏళ్ళు ఉండగానే నిర్ణయం, సార్వత్రిక ఎన్నికల ముంగిట సంచలనం, కేంద్ర ఎన్నికల సంఘంలో ఇక మిగిలింది సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. అప్పుడేం జరిగిందో చెప్పండి, కాళేశ్వరం ఇంజనీర్లపై ఎన్డీఎస్ఏ కమిటీ ప్రశ్నల వర్షం, సమాధానం ఇవ్వని వారిపై అసహనం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టీనాకు మిస్ వరల్డ్ 2024 కిరీటం అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో 13,000 అడుగుల ఎత్తులో 2 వరుసల్లో అరుణాచల్లో సేలా టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీ అనే వార్త ఉన్నది. ఇక 15 మంది జంప్, కొత్త పలుకు పేరుతో సంపాదకీయాన్ని మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. మా ప్రభుత్వాన్ని కూల్చే మునగాడున్నాడా, టచ్ చేస్తే మా కార్యకర్తలు గొయ్యిలో పాతి పెడతారు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇటుక పిల్లలు మిగులవని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. మిగిలిన 2 గ్యారంటీలకు శ్రీకారం అనే వార్త ఉన్నది. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఈసీలో కలకలం, ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ అనూహ్య రాజీనామా అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. 14, 16 తేదీల మధ్య ఎన్నికల షెడ్యూల్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ, ఏపీలో బీజేపీతో కుదిరిన పొత్తు అనే వార్త ఉన్నది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉండేనా, పొత్తులుండవన్న మాయావతి కూటముల్లో కలవమని చెప్పారు, బీఆర్ఎస్తో పొత్తుపై కాదు ప్రవీణ్, ఈ వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో భారత్ జయకేతనమని ఇయర్ ప్యానల్ ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా ఆహ్వాన పత్రికే విసనకర్రను ఒక ఫోటో ఉంది, కరెంటు కోతల
గుట్టూరు అట్టు అనే వార్త, రేషన్ కార్డులో ఒకరికే జీరో బిల్లు అనే వార్త, అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరణ అనే వార్త ఉన్నది, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని, మీకు భూమి ఇచ్చి మన్ను బుక్కాలనా అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా ఆర్టీసీ ఉద్యోగులకు 20% ఫిట్మెంట్ అనే వార్త, 3 నెలలుగా జీతాలు లేవని, గురువుతో పాటే శిష్యుడు అనే ఒక వార్త. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్న వార్తలు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఇవి.